హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్లో అయితే 2025లో వినాయకుని చవితి అయితే వస్తుంది. సో నేనైతే వినాయకుని బ్లాగ్స్ అయితే ఇస్తున్నా. ఎక్కడెక్కడ వినాయకుని విగ్రహాలు తయారు చేస్తాను అక్కడికి వెళ్ళైతే నేనైతే బ్లాగ్ అయితే ఇస్తాను. సో నువ్వు బ్యాక్ సైడ్ అయితే వేసుకోవచ్చు, మీరు గణపతి లేకున్నది. సో ప్రతి ఒక్క విగ్రహాన్ని నేనైతే కవర్ చేస్తాను మొత్తం. సో ఇప్పుడైతే మనమైతే విగ్రహాలు అయితే ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తా. సో స్టార్టింగే వినాయకుని విగ్రహాలు అవుతున్నాయి. సో మీరు చూసుకోవచ్చు, ఫుల్ డీటెయిల్ మొత్తం పెయింటింగ్ మొత్తం ఇట్లా అయిపోయింది. నాకు తెలిసి అయితే ఈ వినాయకుడు 12 feet ఉంటాడు. సో మొత్తం లైన్గా మీరు చూసుకోవచ్చు, మొత్తం అవే మోడల్స్. నాకు తెలిసి అయితే ఒక 12 feet ఉంటాడు వినాయకుడు అయితే. ఇప్పుడైతే మనం అయితే లోపల పోయి వినాయకుని విగ్రహాలు ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. అయితే ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం అయితే లోపల వెళ్ళి ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ అయితే స్టార్టింగ్ మీరు చూడవచ్చు, ఈ వినాయకుడు ఇట్లా ఒక 9 feet ఉంటాడు. సో మొత్తం అయితే కంప్లీట్ అయితే కాలే. సో వెనుక మొత్తం అవే మోడల్స్ మొత్తం వెనుక వినాయకుడిని అయితే ఒకసారి అయితే పెయింటింగ్ మొత్తం వేయగానే మీకు మళ్ళీ ఒక వ్లాగ్ అయితే ఇస్తా. సో ఇంకా కంప్లీట్ కాలే. ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు, కొన్ని విగ్రహాలు అవుతున్నాయి. సో ఇక్కడ ఇట్లా మనం ఇందాక అక్కడ చూసిన మోడల్సే, కానీ ఇటు సైడ్కి అయితే కొంచెం వేరే మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు. సో ఇవన్నీ అయితే ఒకటే మోడల్స్. ఇప్పుడు మీకైతే ఫ్రంట్లో చూపిస్తున్నా కదా, ఫ్రంట్లో ఇంకైతే విగ్రహాలు అయితే ఇవి ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇంకా 2 months అవుతుంది వినాయకుని చవితికి. సో అప్పటిలోపు అయితే పెయింటింగ్ అన్న అయితే అయిపోతాయి. మీకు పెయింటింగ్ అయినాక ఇట్లా మీకు మళ్ళీ ఒక వ్లాగ్ తీస్తా, ఇప్పుడు మీరు మంచిగా సపోర్ట్ చేస్తే. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు. సో ఇంకా మొత్తం అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక మళ్ళా న్యూ మోడల్, ఈ 2025 మోడల్ అనుకుంటుంది. ఇంతవరకు అయితే చూడలే ఎక్కడ. సో ఇవన్నీ అయితే అవే మోడల్స్, ఈ 2025 మోడల్స్ అని చెప్పిన. ఇక్కడ 2 విగ్రహాలనే మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడే మీకు మళ్ళీ అవే విగ్రహాలు ఉన్నాయి ఇంకకి. సో ఇప్పుడైతే నేనైతే లోపలికి వెళ్తున్నా. మీకు ఓన్లీ బయట ఉన్న విగ్రహాలు చూపిస్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మరిన్ని విగ్రహాలు అనేది నేను చూపిస్తా. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. ఇక్కడ లోపలి రాగానే ఇక్కడ ఇంకా విగ్రహాలు అయితే కంప్లీట్ కాలేదు. సో ఇదొక విగ్రహం. ఈ మోడల్లో సైజు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇక్కడ వెనక ఇది ఫస్ట్ మనం చూసిన విగ్రహం. ఈ విగ్రహం అయితే సేమ్ మోడల్, కానీ వెనక సైజు ఇంక్రీజ్ అయింది, బార్డర్ వేరే వచ్చింది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మళ్ళీ నిలబడ్డ గణేష్, స్టాండింగ్ పొజిషన్లో ఉండు గణేష్. ఇక్కడ చూసుకోవచ్చు. పెయింటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా విగ్రహాలు చూసుకోవచ్చు. సేమ్ విగ్రహాలు ఇవన్నీ, ఇక్కడ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు సేమ్ విగ్రహాలు. మళ్ళీ ఇక్కడ ఒక మహారాజ్ గణేష్ ఉంది. సో ఇక్కడ మహారాజ్ గణేష్ మళ్ళీ సేమ్ మోడల్స్ మొత్తం. సో ఇంకా మనం అయితే లోపలికైతే కొన్ని గణేషెస్ అయితే పెయింటింగ్ వేసి ఉన్నాయి. సో అందులో ఇట్లా చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక విగ్రహాలు. సో ఇదొక డిజైన్ చూసుకోవచ్చు. సేమ్ మోడల్స్ అన్నీ, ఇంకా పెయింటింగ్ ఏం కాలేదు, సేమ్ మోడల్స్ కానీ చూసుకోవచ్చు. సేమ్ మోడల్స్ అన్నీ. వినాయకులు అయితే పెయింటింగ్ వేసినాక చూడాలి ఎట్లుండేవో. చూసుకోవచ్చు. ఇవన్నీ ఒకటే మోడల్స్, సేమ్ మోడల్స్. ఇంకా లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తా. మంచి గణేషెస్ ఉన్నాయి, మంచి విగ్రహాలు ఉన్నాయి, కానీ ఇంకా పెయింటింగ్ అనేది కంప్లీట్ కావాలి. సో మీకు ఇక్కడ ఒక మహారాజ్ టైప్లో గణేషెస్ అయితే మీకు అయితే చూపిస్తా. సో నా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మీకు కనిపిస్తుందంటే ఒకసారి చూడండి, లేకపోతే నేనైతే ఫ్రంట్కి ఆన్ చేసి అయితే చూపిస్తా. ఇక్కడ మహారాష్ట్ర టైప్లో గణేష్ 2 విగ్రహాలు అవుతున్నాయి. ఇలాంటి ఇంకా మస్తు విగ్రహాలు ఉన్నాయి, కానీ మనకి డిఫరెంట్
స్టైల్స్లలో అయితే వినాయకుని విగ్రహాలు ఉన్నాయి, కంప్లీట్ కావాలి. కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే కంప్లీట్ అయిన విగ్రహాలు అనేవి ఇక్కడ ఉంది. మనకైతే హనుమంతుని ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో, హనుమంతును. అలాగే ఇటు సైడ్ అయితే రాముని అయితే ఇచ్చారు. ఈ మోడల్లో ఒక గణేష్ ఉంది చూడండి. సో మళ్ళీ మనకి నార్మల్గా వినాయకుని ఉన్నాయి కదా, ఆ మోడల్ ఒకటి. కొంచెం పెయింటింగ్ అనేది క్లారిటీ అనేది మంచిగా ఉంది. సో ఇక్కడనైతే మీకు మొత్తం అవే వినాయకులు. సో వినాయకుడు కొంచెం అట్రాక్టింగ్ ఉంది, కొంచెం అయితే అట్రాక్టింగ్ ఉంది గణేష్, చూసుకోవచ్చు. అక్కడ వేరే మోడల్, అక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకైతే హనుమంతుని రాముని అయితే ఇచ్చిండ్రు. సో బ్యాక్గ్రౌండ్లో 2 గణేషెస్ ఈ 2, కానీ పెయింటింగ్ చేంజ్. ఇక్కడైతే మనం ఇంకా లోపలి డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నేను లోపలి పోయి మీకైతే చూపిస్తా. సో నేనైతే లోపలికి వెళ్తున్నా, చాలా ఇరుకటం ఉంది, చూసుకోవచ్చు మీరు. మీకైతే ఒకసారి అయితే చూపిస్తా, చాలా ఇరుకుంది. అయినా నేను మీకోసం అనేది విగ్రహాలు అయితే మీకోసం అయితే చూపిస్తా. నేనైతే లోపలికి వెళ్ళి మీకైతే విగ్రహాలు అన్నీ అయితే నేను చూపిస్తా. సో ఇక్కడ ఒక వినాయకుడు ఉంది, మహారాష్ట్ర టైపే, కానీ బ్యాక్గ్రౌండ్ మనకైతే వేరే ఇచ్చారు. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడైతే బొజ్జగన్పై ఉండు, చూద్దాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు బొజ్జగన్పై ఉండు. హైట్ మాత్రం చిన్న 5-6 ఫీట్స్ ఉంటాడు గణేష్, చిన్న ఉన్న క్యూట్ ఉండు. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ అయితే శివుని రూపంలో ఒక విగ్రహం అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే రామ్ మందిర్ని అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. సో ఇదొక విగ్రహం. నేనైతే ఇంకా లోపలికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తా, వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ వేరే డిజైన్, కానీ ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కావాలి. గణేష్ కంప్లీట్ అయింది, పెయింటింగ్ ఒకటి పెయింటింగ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు గణేషులు అన్నిటికీ మీకు పైన అయితే శివుని విగ్రహం అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. శివుని విగ్రహం అయితే ఇచ్చారు పైన మొత్తం. బ్యాక్గ్రౌండ్లో టాప్ ప్లేస్లో కిరీటం ప్లేస్లో మీకు అయితే శివుని విగ్రహం ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. వినాయకుడు పెయింటింగ్ ఇంకా కంప్లీట్ కావాలి. ఇవన్నీ అయితే అవే వినాయకుడు, చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు మీ అన్నీ సేమ్ విగ్రహాలు. అయితే లోపలికి అయితే వెళ్తున్నా. ఇక్కడైతే పెయింటింగ్ ఫినిష్ అయిన గణేషులు ఉన్నారు. ఈ మోడల్ ఒక గణేష్ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న ఉన్న గణేష్ పైన అయితే మనకు ఒకటి శివుని విగ్రహం అయితే ఇచ్చారు, అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. చూడండి మీరు. ఇదైతే ఒకసారి అయితే గణేష్ మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తా, చూసుకోవచ్చు. ఒక 5 ఫీట్స్ ఉంటుంది గణేష్. కొంచెం లైట్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మళ్ళీ నేనైతే మీకైతే శివుని విగ్రహం సేమ్. ఇక్కడ ఒక మహారాజ్ గణేష్ ఉంది, సేమ్ మహారాజ్ టైప్ గణేష్, కానీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వాలి, కిరీటం అంతే, చూసుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్ కాలే, మీకు ఇంకా అయితే చూపిస్తా. ఇంకా లోపలికి వెళ్ళి అయితే మీకు అయితే చూపిస్తా. ఇక్కడ ఇట్లా మీకు సైడ్స్కి బ్యాక్గ్రౌండ్కి అయితే పార్వతి శివుడు ఇచ్చారు. అలాగే మీకు పైన అప్ సైడ్ రాంపాములు ఇచ్చారు, స్నేక్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇదైతే శివుని మోడల్. ఇక్కడైతే పగిడి వినాయకుడు ఉండు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వినాయకుడిని ఒక చేతి హనుమంతుని మీద ఇస్తున్నట్టు ఒక డిజైన్. రామ్ మందిర్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. ఎక్కువనైతే మ్యాక్సిమం రామ్ మందిరే ఇస్తారు బ్యాక్గ్రౌండ్లో, చూసుకోవచ్చు. వినాయకుడు మ్యాక్సిమం అయితే రామ్ మందిర్ ఇస్తారు అంతే ఎక్కువ. ఇవన్నీ శివుని టైప్ వినాయకులు ఇవన్నీ. ఇలాక మనం చూసినాం కదా. ఈ వినాయకుడు ఒక్కటే అయితే రామ్ మందిర్, ఇంకా రామ్ మందిర్ అట్నే. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ వినాయకుంది, చూసుకోవచ్చు. మీకైతే మొత్తం అయితే చూపిస్తా. మరి
దగ్గర దగ్గర పెట్టిన వినాయకులు, అందువల్ల మొత్తం దిగే వస్తలేదు. సో అడ్జస్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ మొత్తం ఇక ఇవన్నీ శివుని టైప్ వినాయకుడు మళ్ళా ఇక్కడ దాకా శివుని టైప్ వినాయకులు ఇక్కడ దాకా. మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళా బుజ్జగన్ భయ్య. సో మీరు చూసిరు కదా, అన్నీ అయితే అడ్జస్ట్ చేయలే అంత మంచిగా. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అవే ఇలాగ నేను చూపెట్టినాయి. పగడి వినాయకుడు, శివుని వినాయకుడు, రామ్ మందిర్ అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఇవన్నీ చిన్న ఫీట్స్ వినాయకుడు చూసుకోవచ్చు. అక్కడ సైడ్ మొత్తం పగడి వినాయకులే అని. సో ఇవి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి అయితే మీకైతే క్లియర్గా చూపిస్తున్నా. పగడి వినాయకులే, మొత్తం పగడి వినాయకులే. నాకు తెలిసి అయితే 5 or 6 feet ఉంటాయి సేమ్. ఇక్కడనైతే చిన్న విగ్రహాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలు ఇవన్నీ 5 feet అట్లా. నేను ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్తున్నా. మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకేమైనా విగ్రహాలు లేవు అనేది మీకైతే చూపిస్తా. సో చూసుకోవచ్చు మీరు అంతా. ఒకసారి అయితే లుక్ అయితే మీకు చూపిస్తా, చూసుకోవచ్చు. ఇంకా విగ్రహాలు రెడీ అవుతున్నాయి, ఇంకా విగ్రహాలు రెడీ అవుతున్నాయి. కొన్ని రెడీ అయిన ఉన్నాయి. నాకు తెలిసి అయితే పోయినసారి విగ్రహాలు అనుకుంటా. పోయినసారి విగ్రహాలైనా మెయింటెనెన్స్ మంచిగా ఉంది, నీట్గా ఉంది మెయింటెనెన్స్. ఏదైనా సరే చూడండి నీట్గా ఉంది మెయింటెనెన్స్ అనేది, నీట్గా ఉంది. ఇవన్నీ అయితే న్యూ మోడల్. ఇప్పుడు ఇటు సైడ్ మీకు చూపించిన అయితే న్యూ మోడల్స్ అన్నీ. ఇవి ప్రీవియస్ మోడల్స్ చూసుకోవచ్చు. ఆ వినాయకుడిని అయితే మనం చూసినాం. వెనక బ్యాక్గ్రౌండ్లో రామ్ మందిర్ ఇచ్చి, 2 side ఒక సైడ్ హనుమంతు, ఒక సైడ్ రాముని ఇచ్చారు. ఈ విగ్రహాన్ని మనం చూసినాం. తీయలే కానీ మీరు పర్టికులర్గా చూసి ఉండొచ్చు మీరు. ఈ మహారాజ్ వినాయకులు అయితే చాలా తక్కువ, రేయర్గా చూడొచ్చు. 2024 మోడల్ కానీ చాలా పాపులర్ అయినాయి వినాయకులు. మహారాజ్ గణపతి డీటెయిలింగ్ ఇట్లా చాలా నీట్గా ఉంది. సో చూసుకోవచ్చు. ఇట్టయితే సేమ్ మోడల్స్ అండి, సేమ్ మోడల్స్ కానీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ చూసుకోవచ్చు. మీకు ఎంతకైతే బ్యాక్గ్రౌండ్లో మీకు అయితే సో ఇవన్నీ సేమ్ మోడల్స్. నాకు ఈ విగ్రహం అనేది కలర్ వేసినాక ఒకసారి చూడాలి, ఎందుకంటే పైన డీటెయిలింగ్ ఇట్లా మస్తు ఉంది. శివుని ఇచ్చారు పైన, విగ్రహం ఇట్లా చాలా పెద్దగా ఉంది. 12 feet ఉండొచ్చు నాకు తెలిసి అయితే. ఇవన్నీ సేమ్ 12 feet. ఈ విగ్రహాన్ని ఒక్కసారి నేను మళ్ళీ మీకైతే చూపిస్తా. మొత్తం పెయింటింగ్తో డీటెయిల్గా వేసినాకనైతే మీకు మళ్ళీ వ్లాగ్ అయితే పెడతాను. ఈ వ్లాగ్ మీద మీరు మంచి సపోర్ట్ చేస్తే ఇంకిన్ని మంచి మరిన్ని విగ్రహాలను అయితే చూపడానికి ట్రై చేస్తాను. చూసుకోవచ్చు మొత్తం విగ్రహాలు అయితే ఇవి. ఇంకా మొత్తం అయితే రెడీ కాలేదు. సో మీకు మొత్తం రెడీ అయినాక పెయింటింగ్ అయిన తర్వాత మీకైతే వినాయకుని విగ్రహాలు అయితే చూపిస్తా. ఇటు సైడ్ మొత్తం చూసుకోవచ్చు. మీకు సైడ్ మొత్తం విగ్రహాలు ఇంకా కంప్లీట్ కావాలి. మొత్తం బయట ఉన్న విగ్రహాలన్నీ కంప్లీట్ కావాలి, అలాగే కొన్ని లోపల ఉన్న విగ్రహాలు ఇట్లా కంప్లీట్ కావాలి. చూసుకోవచ్చు. ఇవన్నీ సేమ్ మోడల్స్. మనకి రామ్ మందిర్ ఇచ్చారు పోయినసారి, కానీ ఈసారి అయితే కొంచెం డిజైన్ చేంజ్ చేసి చూడండి మీరు. కొంచెం ఇల్లులా ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇవన్నీ సేమ్. ఇక్కడ మహారాజ్ వినాయకుడు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది చూడొచ్చు. ఇక్కడ లోపల ఇట్లా వర్క్ అయితే నడుస్తుంది. విగ్రహాలు అనేది ఇంకా మంచి కంప్లీట్ కాదు. గైస్ ఈరోజు వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేనైతే 50 likes అయితే టార్గెట్ ఇస్తున్నా. 50 likes అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో